హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. చావా మన తెలుగు వర్షన్ అయితే రాబోతుంది. March 7th రోజునైతే మన తెలుగు వర్షన్ అయితే మన తెలుగు స్టేట్లో అయితే లాంచ్ కాబోతుంది. అంటే మనకి ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ కాబోతుంది అనమాట. మనకి ఈ యొక్క మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో, అంటే రేపు 3వ తారీఖు రేపు మనకి 10:30 10 గంటలకు మనకైతే ఈ యొక్క ట్రైలర్ అనేది రాబోతుంది అనమాట. ఇది పొద్దున, అర్థమైందా? పొద్దున 10 గంటలకు దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ అనేది రాబోతుంది. ఇక మరి ఈ యొక్క సినిమా చాలా విధ్వంసం సృష్టించే ఛాన్స్ అనేది 100% ఉన్నది. మనం ఒక సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు సినిమాకి పోయి హిందీ సినిమాకి పోయి చూసినటువంటి ఏకైక సినిమా ఏదైనా ఉందంటే మాత్రం ఈ చావా సినిమా అనే చెప్తాను నేనైతే. చాలా వరకు కూడా మనకి అది అర్థం కాకపోయినా కానీ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా కదా? ఈ సినిమా ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి సంభాజీ మహారాజ్ గురించి అందులో మొత్తం కంప్లీట్గా ఉంది కాబట్టి దాని గురించి నెక్స్ట్ లెవెల్లో మనమైతే ఈ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్లాట్ఫామ్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మనకైతే దీనికి సంబంధించినటువంటి గ్లిమ్సెస్ కావచ్చు అక్కడ మనం చూస్తూనే వచ్చాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి జరుగుతూనే వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి వచ్చిందనమాట. అదే మనకి రేపు 10 గంటలకు పొద్దున మనకి చావా సినిమాకి సంబంధించినటువంటి తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో మనకి ఈ సినిమా తెలుగులో లేదు అని చెప్పేసి చాలా మంది అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం మనకి తెలుగులోకి వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో దొల్లగొట్టేయండి. ఇంకా ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది అనేది 100% చెప్తున్నా. కానీ స్టార్టింగ్ అప్పుడే కనుక వీళ్ళు ఈ తెలుగులో కనుక తీసుకొచ్చి ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అబ్బా. ఆ వేరే లెవెల్ ఫీల్ అని ఉండదు, అది 100% చెప్తున్నా. కానీ బడ్జెట్ తక్కువ అయింది కాబట్టి ఈ సినిమాని వాళ్ళు అంతలోనే ఇచ్చిపెట్టారు. కానీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈగల్గా వెయిటింగ్. దానికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రేపైతే రాబోతుంది. మరి దీని గురించి, ఈ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కింద కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు మాత్రం తెలుగు పీపుల్స్ మొత్తం, తెలుగు స్టేట్స్ మొత్తం కూడా ఎదురు చూస్తూనే ఉంటాయి. చాలా మంది కూడా రిపోర్ట్ చేయడం అనేది జరిగింది కావచ్చు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మనకి ట్విట్టర్లో ట్వీట్ చేయడం కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో యూట్యూబ్లో కూడా వీరైతే ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ టీంని కోరడం కావచ్చు, చావా మూవీ టీంని కోరడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఇంకా చాలా చేశారు. వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యారు, మనకి తెలుగులో అయితే తీసుకొస్తున్నారు. ఆ సినిమా గురించి చెప్పాలంటే లిటరల్గా లాస్ట్ 30 minutes 40 minutes ఏదైతే ఉందో, లిటరల్గా చెప్తున్నా కదా, అది అర్థం అవ్వాలి. కానీ లిటరల్గా చెప్తున్నారు కదా, కంపల్సరీ నువ్వు ఏడుస్తావు, అది మాత్రం 100% చెప్తున్నా. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా ఈ March 7వ తారీఖు వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి ఈ యొక్క మూవీని అయితే చూడండి. కంపల్సరీ చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మన దేశం గురించి కావచ్చు. మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో మన సంభాజీ మహారాజ్ కూడా ఒకడు. ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటువంటి చెడ్డ పనులన్నీ మన చెత్త మూవీస్కి అందరికీ పోతారు కదా, ఈ యొక్క మూవీ కూడా పోండి. ఈ యొక్క మూవీని కూడా ఎంకరేజ్ చేయండి. చాలా బాగుంటుంది మూవీ. ఎక్కడ కూడా మిమ్మల్ని కూడా రిగ్రెట్ చేయదు. అది యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఉంటుంది. స్లోగా పాయిజన్ ఎక్కించినట్టు కాదు, డైరెక్ట్ ఇంటూ ది యాక్షన్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వేరే లెవెల్ అయితే ఉంటుంది అన్నమాట సినిమా. అది అర్థం చేసుకోవాలి. హిందీలో ఉంచాయి కాబట్టి కొంతమందికి అయితే అర్థం కాలే, ఇప్పుడు తెలుగులో వస్తుంది కాబట్టి అర్థం అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ యొక్క మూవీని అయితే కంపల్సరీ చూసి రండి. దాని తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. March 7వ తారీఖున చావా తెలుగు వర్షన్ అనేది మన తెలుగు స్టేట్స్లో కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్లో కావచ్చు లాంచ్ కాబోతుంది. కంపల్సరీ మీరైతే థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి రండి. ఇది ఒకటే చెప్పగలుగుతా, అంతే, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా మూవీ మాత్రం. శివాజీ మహారాజు కొడుకు గురించి తెలుసుకోవాలి కంపల్సరీ. అందరూ, ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా కంపల్సరీ తెలుసుకోవాలి. వాళ్ళు పడ్డటువంటి కష్టాన్ని గుర్తించాలి. లేదంటే మాత్రం మన చరిత్ర ఎవరు చెప్పరు భయ్యా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ బ్రిటిషర్స్ కావచ్చు, లేకపోతే ఈ ఇస్లాం మతం వచ్చినప్పటికీ వాళ్ళంతా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి గ్లిమ్సెస్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇక్కడ వదిలేసిపోయారు. అవిటినే మనం చదువుకున్నాం, అవిటినే మనం ఇంతవరకు కూడా అవే గొప్ప అని చెప్పేసి
పరిస్థితి ఉంది. కానీ మన చరిత్ర మనమే తెలుసుకోలేకపోయాం. అది తెలుసుకోవాలి. ముందు మన చరిత్ర మనమే తెలుసుకోవాలి. వేరేటోడు ఎవడో వచ్చి చెప్పడు. మనకి పుస్తకాలలో పోతాం, మన చరిత్ర అనేది ఎక్కడా లేదు. అది మాత్రం చెప్తున్నా కదా. కృష్ణదేవరాయల గురించి ఒకటో రెండో చాప్టర్స్ కూడా కాదు, జస్ట్ పేరాసు గీరాసు ఏమో ఉంటాయి. కానీ ఆ మొఘలైస్ గురించి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి ఈడు మొత్తం వాళ్ళ వంశం మొత్తం ఉంటుంది. కానీ ఈ మన చరిత్ర గురించి ఎక్కడ కూడా లేదు. అది మాత్రం గుర్తుపడండి. శివాజీ మహారాజు గురించి కూడా ఎక్కడో ఈ చిన్న పాట, ఒక పేరాగ్రాఫో లేకపోతే ఒక గ్లిమ్సెస్ అనేవి విడిచిపెట్టి పోతారనమాట. అంతేగాని ఈ శివాజీ మహారాజు గురించి ఎక్కడైనా మన పాఠ్య పుస్తకాలలో, మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాలలో ఎక్కడైనా ఉందా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ బ్రిటిష్ పాలన కావచ్చు, లేకపోతే ఈ ఔరంగజేబ్ వాళ్ళు, అంటే మనకి లైక్ మొఘలైల పాలనలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి గ్లిమ్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈ మన మీద రుద్దిరు. అది పక్కా చెప్తాను కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్నే రుద్దుతూ వచ్చిళ్ళు. ఇప్పటి గుత అదే ఉంది, అది మారట్లే. సిలబస్ అనేది ఇంత మనం అడ్వాన్స్ లెవెల్లో ఇప్పటి గుత ఈ 2025లో కూడా వచ్చినాక కూడా సిలబస్ అనేది మార్చాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు ఎవరు కూడా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా లేదు. దాన్ని మనకే చెప్పుకోవడానికి పెద్ద నామోషి. అది మాత్రం 100% చెప్తున్నా. అవునా కదా? మనది మనం చెప్పుకోవడానికి పెద్ద నామోషి అయినప్పుడు మరి పక్కోడు చెప్తే ఎలా వింటాం? మనంతటా మనం తెలుసుకొని పోవాలి. కానీ ఇటువంటి చెత్త పనులన్నీ చేయకూడదు. మనంతటా మనం తెలుసుకోవాలనేటువంటి ఏదైనా మూవీ వచ్చింది ఇంతవరకు మన ఇండియన్ హిస్టరీలోనే మన గురించి, అంటే మనకి లైక్ మన ఇండియన్స్ గురించి మంచి మూవీస్ అనేవి ఎక్కడో ఒక్కడ వస్తూనే ఉంటాయి. అందులో ఈ చావా మూవీ ఒకటిగా నిలిచిపోతుంది. 100% చెప్తున్నా, వర్త్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. దాని గురించి చెప్పనవసరం లేదు, మీకే తెలుసు. మూవీ అయితే మాత్రం చూడండి. 7th మార్చ్ రోజున అయితే వస్తుంది. రేపు మనకి ట్రైలర్ అయితే రాబోతుంది. మార్చ్ 3 రోజున మీకు అయితే ట్రైలర్ 10 గంటలకు అయితే రాబోతుంది. 10:30కో లేకపోతే 10కి అయినా మనకి రిలీజ్ చేస్తారనమాట. తప్పకుండా అయితే దాన్ని చూడండి. ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి కూడా కింద కామెంట్ అయితే చేయండి. నేను ఇక్కడ వేస్తా వీడియోకి అయితే ఇంత గైస్. మరి వీడియో వస్తే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ మీద టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, సీ యు నెక్స్ట్. బాయ్.